అందరికీ నమస్కారం. నా పేరు రమ. సాథియా 18వ భాగం. రచయిత గీతాంజలి గారు. ఒక్క ఫస్ట్ నైట్ చాలేదన్నమాట. ఇంకెన్ని ఫస్ట్ నైట్లు చేసుకోవాలి నీ సిగ్గుపోవడానికి అన్నాడు నవ్వుతూ. ప్లీజ్ స్టాప్ అని తెగ సిగ్గుపడుతూ లేచిన చంద్రిక. ఫ్రెష్ అవుదాం పద అంటూ తనని దొరకబుచ్చుకొని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి లాక్ చేశాడు. తన భుజం మీద తలపెట్టుకొని చుట్టూ చేయి పెగించిన అతని వైపు చూసి ఇంకేం మాట్లాడకుండా కళ్ళు మూసుకుంది చంద్రిక. షవర్ నుండి డైరెక్ట్గా అతని తల మీదకి, అక్కడి నుంచి ఆమె భుజం మీదకి నీటి చుక్కలు చేరి ఆమెని అభిషేకిస్తూ ఉంటే ఆమె శరీర పరిమళాలు దీర్ఘంగా శ్వాసిస్తూ అంతకంటే కిందకి వెళ్ళే హక్కు అతనికి మాత్రమే ఉన్నట్టు భుజాల దగ్గరనే ఆనకట్ట వేస్తున్నాడు. ఆ నీటి చుక్కలకి అతని పెదవులతో సరిగంగా స్నానాలు జలకాలాటల తర్వాత నెమ్మదిగా ఆమెను వదిలి షవర్ కింద నించున్నాడు. టవల్ చుట్టుకొని బయటకు పరిగెత్తి డ్రెస్సపై క్లచ్ పెట్టుకొని కిందకొచ్చింది చంద్రిక. తన కళ్ళు అక్కడే ఉన్న అభిజిత్ని చూసి చిన్నవైతే అక్కడ తన మెడలో నల్లపూసల్ని చూసి అతని కళ్ళు పెద్దవయ్యాయి. అప్పటికే ఆమె కళ్ళల్లో వెచ్చటి నీరు అతన్ని చేతులను తాకుతోంది. మెట్ల మీద నుంచి కిందకి దిగుతున్న చంద్రిక మెడలో ఉన్న నల్లపూసల్ని చూసి అభిజిత్ కళ్ళు పెద్దవైపోతే అతన్ని అక్కడ చూసి మొహం ఇంత లావున పెట్టుకుంది చంద్రిక. వడివడిగా అడుగులు వేస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయింది చంద్రిక. నల్లపూసలేంటి ఆశ్చర్యంగా అనుకున్నాడు అభిజిత్. ఓయ్ ఓయ్ ఏంటా కంగారు, 4వ నెల నీకు ఏమైనా గుర్తుందా విషయం? ఇడ్లీ తీస్తూ అడిగింది అక్క. అదేం లేదు అని చిన్నగా నవ్వి అతనేంటిక్కడ అని అడిగింది నెమ్మదిగా. ఎవరు అభిజిత్ గారా? ఏమోరా, అప్పుడు అంత రెగ్యులర్గా వస్తూ ఉండేవారు కాదు, ఈ మధ్యనే ఇలా రెగ్యులర్గా వస్తున్నారు. ఏమైనా పని పడిందేమో విక్కీతో అని అంది అక్క. ఓహో అంటూ ఎందుకలా ఉంటారు అతను అంది మొహం చిట్లిస్తూ. ఎలా అని నవ్వింది అక్క. ఎలా అంటే ఏమో ఏదోలా ఉంటుంది అతని దగ్గరుంటే. నాకు ఎంత అన్కంఫర్ట్గా ఫీల్ అవుతానో తెలుసా అంది. అతనికి నీకు పరిచయం కూడా లేదే అలా అనిపిస్తోందా నీకు అని నవ్వింది చిన్నగా. కదా ఏమో మరి, నాకైతే అస్సలు నచ్చదు అతను అంది. ఉష్, గోడలకు కూడా చెవులుంటాయి అని పెదవుల మీద చేతులు పెట్టి టిఫిన్ చేస్తావా అంది అక్క. తను రాని వచ్చాక తింటానని కుర్చీలో కూర్చుంది. పోనీ జ్యూస్? ఇప్పుడే కప్పుడు కాఫీ తాగాను. మొహం వికారంగా పెట్టింది. హహా, 2 మనుషులకి సరిపడా తినాలి నువ్వు మరి అని అంది అక్క. అబ్బా, 2 మనుషులకి సరిపడా తింటే నేను 3 మనుషులకి సరిపడా లావవుతాను అని అంది చంద్రిక. అయితే తర్వాత ఆ ఒళ్ళు తగ్గిపోతుందిలే, దానికోసం ఏమో ఆలోచించకు, పిల్లల్ని మొయ్యొద్దు అని అంటుండగానే విక్రాంత్ కిందకి రావడంతో విక్కీ వస్తున్నాడు అంది అక్క. అని జ్యూస్ గ్లాస్ తీసుకొని నడిచింది అతని దగ్గరికి. తను రాగానే భుజం చుట్టూ చేయేసి కూర్చోవచ్చు కదా, ఈ తిరగడం ఎందుకు అన్నాడు విక్కీ. నీకే అని గ్లాస్ ఇచ్చి అభిజిత్ వచ్చారంది చిన్నగా. వీడెందుకు వచ్చాడు ఇప్పుడు అన్నాడు గ్లాస్ తీసుకుంటూ. నాకేం తెలుసు, మిమ్మల్ని కలుస్తారు కదా అని అడగలేదు అంది చంద్రిక. ఏంటో ఈ మధ్య నీ గాలి ఎక్కువ మా ఇంటి వైపు మళ్ళుతోంది అని అడిగాడు నవ్వుతూ. ఊరికేరా, అంకులో చెల్లారు కదా, ఆ రోజు నుండి రావడం కుదరలేదు. ఈరోజు ఆ సెంట్రల్ మినిస్టర్ ఇంట్లేదో పార్టీ ఉందట, కాసేపు ఆగి నిన్నొచ్చి కలుస్తా అన్నాడు. అందుకే అన్నాడు అభిజిత్. నేను పార్టీస్కి రాను అని చిరునవ్వుతో చెప్పి కాఫీ అన్నాడు. అదేంటి అదెప్పటి నుంచి ఆశ్చర్యంగా అడిగాడు. ఎప్పటి నుంచి అంటే నా వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి. సో పేరెంట్స్ అయ్యేది తనొక్కరితే కాదు కదా, కాబట్టి నేను కూడా అన్నిటికీ దూరంగా మా బేబీకి దగ్గరగా ఉందామని అంతే అన్నాడు విక్రాంత్. వాట్ ఆర్ యూ టాకింగ్ విక్కీ? కీచుగా అడిగాడు అభిజిత్. నేనేమీ అంత తప్పుగా మాట్లాడలేదే, మీకేమైనా అలా అనిపించిందా కళ్ళెగరేస్తూ అడిగాడు విక్రాంత్. ఆఫ్కోర్స్ నీ గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్గా ఉందని అంటుంటే వైఫ్ అని సవరించాడు విక్కీ. వాట్? ఈసారి మరింత ఆశ్చర్యపోయాడు. షీఈస్ మై వైఫ్, మిస్సెస్ మీరా శిఖర చంద్రిక సాగిరాజు, వైఫ్ ఆఫ్ విక్రాంత్ మాధవరెడ్డి సాగిరాజు అన్నాడు విక్కీ. పెళ్ళెప్పుడు అయ్యింది మీకు? ఆశ్చర్యంగా అడిగింది అక్క. 6 ఏళ్ల క్రితం అంది చంద్రిక. ఏంటి అని షాక్ అయింది అక్క. తన మెడలో ఉన్న నల్లపూసలు తీసి కాస్త ముందుకు వేసి నిజమని బుగ్గల్లాగి ఆకలి వేస్తోందే బాబు అని అంది చంద్రిక. అని తేరుకుంటూ ఇడ్లీ ప్లేట్లో పెట్టించింది. కంగ్రాట్స్ రా, అందుకే వచ్చానైతే. ఐ విల్ మేక్ ఏ మూవ్ అని వెళ్ళిపోయాడు. కన్నా బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా, ప్లేట్స్లో ఇడ్లీ పెడుతూ అంది చంద్రిక. అని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే తనకి వడ్డించి వాటర్ పోస్తుంటే నువ్వు కూర్చో అని చేతుల్లాగి కూర్చోబెట్టాడు. నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను తింటూ చెప్పాడు. ఆ మాట వినగానే ఆమెకు పొరబడి దగ్గుకుంటూ వాటర్ తాగి దేనికి అని అడిగింది కంగారుగా. నీ కేస్ డీల్ చేసిన ఏసీపీని కలవడానికి తాపీగా సమాధానం చెప్పాడు విక్రాంత్. ఎందుకు? ఇలా బాగానే ఉన్నాం కదా మనం హ్యాపీగా, ఇంకా ఎందుకు అదంతా అని అంటూ కంగారుగా అడిగింది. ఏం బాగున్నాం? ఎవరు బాగున్నారు చెప్పు? ఎన్ని రోజులు ఇలా దాక్కుంటూ బ్రతుకుతావు? నీకేంటి ఆ అవసరం అని అడిగాడు విక్కీ.
అది కాదు కన్నా అని చేతి మీద చెయ్యేసిలో చెప్పబోతూ ఉంటే చీకట్లో నిజం దాక్కుంటే అబద్ధం నిర్భయంగా వెలుగులో తిరుగుతోంది, నాకు అది ఇష్టం లేదు అన్నాడు. ఇంకేం మాట్లాడలేకపోయింది. కానీ అతనికి ఏమైనా అవుతుందేమో అనే భయం ఆమెని నిలువెల్లా వణికిస్తోంది. నేను వస్తాను చిన్నగా చెప్పింది. నీకు ఇంకా లేత నెలలే కదా, అంత క్లియర్ అయ్యాక నేనే తీసుకొని వెళ్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అన్నాడు విక్కీ. నేను ఉండలేను తెలుస్తుందని కది. నీకేమైనా అవుతుందనే ఆలోచన వస్తేనే ఊపిరి ఆగిపోయేంత సఫోకేషన్ నాకు. అలాంటిది నా చేతులతో ఎలా పంపిస్తాననుకుంటున్నావు? నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను సీరియస్గా చెప్పి లేచి వెళ్ళిపోయింది హాల్ నుండి. మళ్ళీ ఏమేం చెందు నీకు? తినేది కూడా సరిగ్గా తినవు. ఇంకా నీకేం వంట పడుతుంది? ఆ బేబీకేం సరిపోతుంది? సరిగ్గా ఉండవా నువ్వు అని కిచెన్ నుండి అక్క అరుస్తూ ఉంటే నేను వెళ్తానని ప్లేట్ తీసుకుని చంద్రిక రూమ్ వైపే వెళ్ళాడు. అప్పటికే బెడ్ మీద కూర్చొని ఏడుస్తోంది. బయటకి కనిపించకుండా. మళ్ళీ మొదలుపెట్టావా? ఆ కళ్ళకి కాస్త రెస్ట్ ఇవ్వవే రాక్షసి అని అన్నాడు విక్రాంత్ తన పక్కనే కూర్చొని. మాట్లాడుకు నాకుతో ఉక్రోషంగా చెప్పి మొహం తిప్పేసింది. అబ్బా నాకేం అవ్వదు మైసమ్మ, నేను చూసుకుంటాను కదా, ట్రస్ట్ మీ అన్నాడు. ఐ ట్రస్ట్ యూ సో మచ్, బట్ నేను నా జాతకాన్ని నమ్మను. అది ఎప్పుడు నాకు కావాల్సిన వాటిని, నాకు ఇష్టమైన వాటిని దూరం చేస్తుంది. ప్లీజ్ ఇంక ఏడ్చే ఓపిక నాకు లేదు కన్నా, వెళ్ళకు, నన్ను ఒంటరిగా వదిలేసని ఏడ్చింది గట్టిగా. తన తల మీద ముద్దు పెట్టుకొని దగ్గరగా లాగాడు. విక్కీ ప్లీజ్ వెక్కిలతో చెప్పింది. ఉష్ అని కళ్ళు తుడుస్తూ వస్తావా అన్నాడు. అని తల్లుపి నీతో ఉంటాను అంది గుండెల మీద వాలిపోయి. సరే కానీ టైంకి ఫుడ్ తీసుకుని రెస్ట్లో ఉంటానంటేనే తీసుకుని వెళ్తాను, లేదంటే లేదు అన్నాడు విక్కీ. తింటాను, రోజుకి 5 times అయినా తింటాను కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. లగేజ్ ప్యాక్ చేసుకో, ఈవినింగ్ స్టార్ట్ అవుదాం. ఈ మాట మన ఇద్దరి మధ్యనే ఉండాలి, మూడో వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళకూడదు సరేనా అన్నాడు. అని తలూపి ఆకలిగా ఉంది అని అంది చిన్నగా. అన్నిటికీ మొండి పంతం ఒకటి అని తల మీద మొట్టికాయ వేసి ఇడ్లీ పెడుతుంటే తినేసి లగేజ్ ప్యాక్ చేసుకుంది చంద్రిక. సాయంత్రం అవుతూ ఉండగా ఇద్దరూ కలిసి బయటికి వెళ్తూ ఉంటే ఎక్కడికి ఏంటి అని ఏం అడగకుండా లగేజ్ని తీసి కారులో పెట్టాడు తరుణ్. హనీమూన్కి వెళ్తున్నామని ఐవింగ్ చేసింది చంద్రిక. ఈడియట్ అని కసిరాడు చిన్నగా నవ్వుతూ తరుణ్. నిజర్రా, కావాలంటే బావకడుగు అని అంది. ఇద్దరిని ఏం కంటావని ఒకేసారి ఇద్దరికి ప్లానింగ్ లేని చిన్నగా నవ్వి నేను వచ్చే వరకు ఆఫీస్ సంగతులు నువ్వే చూసుకో అని భుజం మీద తట్టి కారులో కూర్చున్నాడు విక్కీ. మళ్ళీ ప్రయాణం మొదలు భాగ్యనగరానికి. హైదరాబాద్ వెళ్ళడానికి తనకి తెలిసిన వాళ్ళు ప్రైవేట్ జెట్ తీసుకున్నాడు విక్రాంత్. ఆ ఫ్లైట్ సరిగ్గా రన్వే మీద ఆగేసరికి కార్తో రెడీగా ఉన్నాడు మార్కస్. కారులో కూర్చోగానే విక్రాంత్ని విష్ చేసి చంద్రిక వైపే చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. తను కూడా అదే స్మైల్ ఇచ్చింది చంద్రిక. కార్ గెస్ట్ హౌస్ ముందు ఆగగానే తను దిగి చంద్రికకి చెయ్యి ఇచ్చాడు దిగమని. కిందకి దిగి చుట్టూ చూసింది చంద్రిక. మా అమ్మ ఉండి ఉంటే ఖచ్చితంగా నీకు హారతి ఇచ్చి వెల్కమ్ చేసేది, కానీ లేదు కాబట్టి నేను నీకు ముద్దిచ్చి వెల్కమ్ చెప్తున్నా అని వెనక నుంచి హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దిచ్చి చెప్పాడు విక్రాంత్. చిన్నగా నవ్వి తన బుగ్గ లాగి పద అంది. లోపలికి వెళ్ళాక చుట్టూ చూస్తుంటే రేపు మార్నింగ్కి వర్కర్స్ని తీసుకొస్తారు, కొంచెం సెక్యూరిటీ రీజన్స్ కదా, క్రాస్ చెక్ చేయాలన్నాడు. మన ఇద్దరమే కదా, నేను చూసుకుంటాను, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఎందుకు అని అంది చిన్నగా చంద్రిక. రోజు ఏం వంట చేస్తావు? నీకు బోరింగ్గా ఉండదా? నీకు తెలుసా, నాకెప్పుడూ ఒక కల వస్తూ ఉండేది. అందులో మనం ఒక చిన్న ఇల్లు, అందులో 2 పిల్లలు, నువ్వేమో పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్కి వస్తావు. అప్పటికి నీకు ఇష్టమైనవన్నీ వండేసి నీ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే వెయిట్ చేస్తూ ఉంటాను నేను. మమ్మీ డాడీ ఎక్కడా అని తినేస్తూ ఉంటారు మన పిల్లలు అంది చంద్రిక. సో కలను నిజం చేస్తానంటున్నావు? నవ్వుతూ అడిగాడు. అది నిజం ఎలానో అవుతుంది, కానీ నాకు వంట బాగానే వచ్చు, రోజు తినొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదని చెప్తున్నానంది. నువ్వు వంట చేస్తానంటే నాకేం ప్రాబ్లం, కానీ ఎక్కువగా స్ట్రెస్ అవ్వకు అన్నాడు. అని తలూపి ఫ్రెష్ అయి వస్తావా, కాఫీ ఇవ్వనా చిన్నగా అడిగింది. ఫ్రెష్ అయి వద్దామంటుంటే చేతి మీద ఒకటేసింది. సరేలే నేను ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళాడు రూమ్కి. విక్రాంత్ వెళ్ళగానే మొహం కడుక్కొని హెయిర్ని బన్ పెట్టుకొని కిచెన్లోకి వెళ్ళింది చంద్రిక. అప్పుడే లోపలికి వస్తూ కనిపించాడు మార్కస్. కాఫీ అని అడిగింది. ఓకే మేడం చిన్నగా నవ్వాడు. మేడం ఎందుకు, యూ కెన్ కాల్ మీ చంద్రిక చిరునవ్వుతో చెప్పింది చంద్రిక. అలా పిలవలేక కామ్గా ఉండిపోయాడు మార్కస్. ముగ్గురికి కాఫీ కలిపి కప్ తీసుకొని వెళ్ళి మార్కస్కి ఇచ్చి హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసింది. ఫ్రెష్ అయి వచ్చి కాఫీ కప్ తీసుకొని చంద్రిక పక్కనే కూర్చున్నాడు విక్రాంత్. సార్, హైదరాబాద్ జోన్ మొత్తంలో 10 మంది ఏసీపీలు ఉన్నారు. మేడం ఏ ఏసీపీని కలిశారో, ఏ జోన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో తెలిస్తే మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అన్నాడు మార్కస్. ఏసీపీ అతుల్ అగ్నిహోత్రి. అతను ఏ జోన్ నాకు సరిగ్గా ఐడియా లేదు. భార్గవ్ గారి ఫ్రెండ్ అంది. అతుల్ అగ్నిహోత్రి అంటే జూబ్లీహిల్స్ జోన్ సార్. అతను చాలా క్రూకెట్, డబ్బుకు తప్ప మాటకు లొంగడు
ఆ సెలబ్రిటీస్ కేసులన్నీ అతనే డీల్ చేస్తూ ఉంటాడన్నాడు మార్కస్. అయితే రేపు మార్నింగ్ మనం అక్కడి నుంచే మొదలు పెట్టాలన్నమాట. వేలు విరుస్తూ అడిగాడు విక్రాంత్. ఎస్ సార్ అన్నాడు మార్కస్. మనం ఒక్కసారి హోమ్కి వెళ్ళొద్దామా అంది చంద్రిక. మేడం, మీరు సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్ళడం చాలా రిస్క్. మీరు ఏం కావాలన్నా ఇక్కడి నుంచి ఆర్డర్ వేయండి అని ఆపేశాడు మార్కస్. ఆ మాట వినగానే విక్రాంత్ వైపు చూసింది చంద్రిక. నేను వెళ్ళి చూసి వస్తానులే. అయినా 3 నెలల క్రితం నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏమొస్తారు అని అన్నాడు. వాళ్ళు వస్తారు అని కాదు, కనీసం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఒక లీడ్ అయినా తెలుస్తుందని. అసలు ఈ మధ్య హోమ్కి ఫండింగ్ రావడమే లేదు. అలాంటిది వాళ్ళు ఎలా బ్రతుకుతారు అక్కడ? నా భయం కూడా అదే. నేను వేస్తూనే ఉన్నాను కానీ వాళ్ళు అది అసలు వాడుతున్నారా, అసలు ఆ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో లేదో కూడా తెలియదండి. బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి నీ దగ్గర అని అడిగాడు విక్రాంత్. అకౌంట్ నెంబర్ గుర్తుందని చెప్పింది. వెంటనే దాన్ని మార్కస్కి ఇచ్చి రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకొని రమ్మని చెప్పాడు విక్రాంత్. సరే అని వెంటనే వెళ్ళిపోయాడు మార్కస్. నేను అలా హోమ్ వైపు వెళ్ళొస్తాను, జాగ్రత్త అని తన నుదుటిన కిస్ చేసి వెళ్ళిపోయాడు బయటికి. కాసేపు టీవీ చూసి కుక్ చేద్దామని వంటగదిలోకి వెళ్ళింది చంద్రిక. హోమ్ దగ్గరికి రాగానే కార్ని స్లో చేసి చుట్టూ పరికించి చూశాడు విక్రాంత్. అసలు చుట్టూ జనసంచారం లేకపోయినా అక్కడున్న పాన్ షాప్ని చూడగానే అది ఎవరి కోసం పనిచేస్తుందో సరిగ్గా అర్థమైంది అతనికి. కార్ దిగి ఆ షాప్ వరకు వెళ్ళి ఒక కింగ్స్ లైట్ ఇవ్వండి అని అన్నాడు. లైటా అని సిగరెట్ తీసిచ్చాడు అతను. ఆ సిగరెట్ తీసి పట్టుకొని, ఇక్కడ ఒక ఆర్ఫనేజ్ ఉండాలి కదా మదర్ రోజీ అన్నాడు విక్రాంత్. వాళ్ళు ఎప్పుడో మూసేశారు. ఆ హోమ్ ఫండింగ్స్ అన్నీ పట్టుకొని ఆ మదర్ మకం మార్చేసింది. పిల్లలందరినీ పట్టుకొని ఎక్కడెక్కడో అమ్మేసిందని చెప్పాడు అతను. ఓ అన్నాడు విక్రాంత్. మీరు ఎందుకు వచ్చారు అని అన్నాడు అతను. నా ఫ్రెండ్ ఇక్కడే ఉండేది, తన కోసమే అని ముందుకి అడుగు వేసేసరికి మీ ఫ్రెండ్ పేరెంట్స్ సార్ అన్నాడు షాప్ అతను. చంద్రిక వెనక్కి తిరగకుండా ఐమూలగా అతన్ని చూస్తూ చెప్పాడు. ఆ పేరు వినడమే విచ్చుకున్న అతని కనుపాప చూసి విక్రాంత్ పెదవుల మీద చిన్న నవ్వొచ్చింది. ఓ అని అంటూ ఒక చేత్తో ఎవరికో మెసేజ్ చేస్తుంటే నిమిషంలో అతని చేతిని పట్టుకొని వెనక్కి మడిచి కార్ వరకు లాక్కొని వెళ్ళాడు విక్రాంత్. కార్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తోసి డోర్స్ లాక్ చేసి, ఎవడ్రా నువ్వు కోపంగా అడిగాడు. సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి సార్ అని సాగాడు అతను. నోర్మి, నిజం చెప్తే వదిలేస్తాను అంటే కారు నుండి బయటికి తోస్తాను అన్నాడు కోపంగా. సార్ నా మాట వినండి, నాకు నిజంగా ఏం తెలియదు సార్ అని ఏడ్చేశాడు అతను. నేనేమైనా అడిగానా నిన్ను? ఏం అడగకుండా ఏంట్రా వాగుతున్నావని చెంప మీద ఒక్కటి పీకాడు గట్టిగా. మీరు మఫ్టీలో ఉన్న పోలీస్ అని నాకు అర్థమైంది సార్. నిజంగా ఆ అమ్మాయి చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఎవరైనా కూడా ఆ అమ్మాయి గురించి అడిగితే ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే చాలు, వాళ్ళు 50,000 ఇస్తామని నాకు చెప్పారు. అంతే తప్ప నాకు కనీసం ఆ నెంబర్ ఎవరిదో కూడా తెలియదు సార్ అని అంటూ అతను మొత్తం కూడా భయంగా చెప్పాడు. వెంటనే విసురుగా అతని చేతి నుండి ఫోన్ లాక్కొని నెంబర్ చూసి అది మార్కస్కి పంపించి వెంటనే తెచ్చిన ప్లాస్టర్ తీసి వాడి చేతికి నోటికి వేసి బ్యాక్ సీట్లో పడేసి కార్ స్టార్ట్ చేశాడు. కాలు చేతిలో అతనికి దొరికిన విధంగా ఊపుతూ వదలమని ప్రాధేయపడుతున్నాడు అతను. ఇంటి బేస్మెంట్లో కార్ పార్క్ చేసి వాచ్మెన్ కోసం కట్టించిన ఇంటి డోర్ తీసి అందులో చైర్లో అతన్ని కట్టేసి మొత్తం కుదేసి అతని ఫోన్ తీసుకొని వెళ్లే ముందు ఒకసారి మొత్తం మళ్ళీ చెక్ చేసి వెళ్ళిపోయాడు మీదకి. అతని కార్ సౌండ్ నుండి బయటకు వచ్చి చూస్తాం చంద్రిక నడుచుకుంటూ వస్తుంటే. అదేంటి, రేపు ఎలానో బయటికి వెళ్ళాలి కదా, ఎందుకు బేస్మెంట్లో పెట్టావు అని అడిగింది. రేపటికి ఇంకో కారు వస్తుందని లోపలికి నడిచాడు తనతో పాటే. సార్ రావడమే కంగారుగా పిలిచాడు మార్కస్. సార్ అంటూ కంగారుగా వచ్చాడు మార్కస్. అంటూ వెనక్కి తిరిగాడు విక్రాంత్. రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒకటే ప్లేస్ నుండి అయ్యాయి సార్, అది కూడా ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్న బిలాస్పూర్ అనే ప్లేస్ నుండి అని అన్నాడు మార్కస్. వాట్ అని కళ్ళు చిట్లించి వెంటనే తన చేతి నుండి ఆ పేపర్ని తీసుకుని వాటిని చదివే పనిలో పడ్డాడు విక్రాంత్. బిలాస్పూర్, అంత దూరం వీళ్ళెందుకు వెళ్తారు? ఏదో ఆలోచిస్తూ అడిగాడు విక్రాంత్. అదే సార్, కానీ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ 3 monthsగా కాదు, ఓన్లీ ఈ ఒక్క మంత్లోనే ఈ ట్రాన్సాక్షన్ అవి కూడా ఒక హాస్పిటల్కి ఉన్నాయి సార్ అన్నాడు మార్కస్. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ డీటెయిల్స్ తీసుకో మార్కస్, వెరీ అర్జెంట్ అన్నాడు విక్రాంత్. ఓకే సార్ అంటూ వెళ్ళిపోయాడు మార్కస్. అతను ఏదో నొసలు రుద్దుకుంటూ ఆలోచిస్తుంటే కాఫీ తీసుకొని వచ్చి పక్కనే కూర్చొని చేతిలో చెయ్యి వేసి, ప్లీజ్ అంత స్ట్రెస్ తీసుకోకండి చిన్నగా, ఎలా తీసుకోకుండా ఉన్నాను, 50 మందికి పైగా ప్రాణాలతో లింక్ అయి ఉన్న విషయం ఇది, ఇంకా మాట్లాడడానికి చిన్నపిల్లలు కూడా ఉన్నారు అందులో అన్నాడు విక్రాంత్. ఆ మాట వినగానే తన కళ్ళ ముందు నెలల పిల్లలు కనిపిస్తుంటే కళ్ళు అప్రయత్నంగా
తడారాయి. అయినా ఒకరి మీద కోపం కోసం ఇంత విధ్వంసం సృష్టించాలా? దీని బదులుగా డైరెక్ట్గా నా ప్రాణాలే తీసుకోవచ్చు కదా బేలగా అడిగింది. ఉష్ అని తన భుజం చుట్టూ చెయ్యేసి టాబ్లెట్స్ వేసుకున్నావా అన్నాడు. ఇంకా లేదు, నువ్వు వస్తే డిన్నర్ చేసి వేసుకుందామని వెయిటింగ్ అంది. ఓకే, గివ్ మీ 5 minutes, ఫ్రెష్ అయ్యి వస్తా అని వెళ్తూ టక్కున వచ్చి తన బుగ్గ మీద ముద్దిచ్చి వెళ్ళిపోయాడు. ఈడియట్ గట్టిగా అరిచి బుగ్గ తడుముకుంది చంద్రిక చిన్నగా నవ్వుకుంటూ. అతను వచ్చేసరికి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఇంకొక డబ్బా ప్యాక్ చేస్తుంటే విచిత్రంగా చూశాడు. మనిద్దరమేగా, మళ్ళీ ఈ డబ్బా ఏంటి? రేపు మార్నింగ్కా? నవ్వుతూ అడిగాడు. కాదు, మార్కస్కి పగలు రాత్రి మీకోసం టైం స్పెండ్ చేస్తున్నాడు కదా, తిన్నాడో లేదో మనకేం తెలుసు, అందుకే రేపటి నుంచి 3 పూటలా మనతో పాటు ఉండమని చెప్పండి, అట్లీస్ట్ మీల్స్ అయిన టైంలో అయినా సరే అని అంది. మీరే ఆర్డర్ చేయండి మేడం, వాడి బాస్కే మీరు బాస్, అలాంటిది మీ మాట ఎందుకు వినడు అన్నాడు విక్రాంత్. చెప్తానులేండి, ఇంకొంచెం వేయినా అంది. చాలు అని భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఫోన్ తీసి మెయిల్స్ చెక్ చేస్తూ కూర్చున్నాడు. రాత్రి మార్కస్ వచ్చినంత వరకు నిద్ర ఆపుకొని హాల్లోనే వెయిట్ చేస్తూ కూర్చుంది చంద్రిక. అతను రావడమే విక్రాంత్ దగ్గరికి వెళ్ళి తను తీసుకొచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వబోతూ ఉంటే మిస్టర్ మార్కస్ అని పిలిచింది. చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ ఎస్ మ్యామ్ అంటూ ముందుకు అడుగు వేశాడు. టైం ఎంత? 11:30 అవుతోందన్నాడు. తనని అడిగింది. ఎందుకో అర్థం కాక, ఈ టైం వరకు భోజనం చేయకుండా ఎవరైనా వర్క్ చేస్తారా? ఈవెన్ ఇఫ్ మీ బాస్ చేయమని చెప్పినా సర్టన్ టైం తర్వాత మేము చేయమని కరాఖండిగా చెప్పేయాలి. ఇదిగో ఈ బాక్స్ మీకే, త్వరగా వెళ్ళి తినండి. రేపటి నుంచి మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ మాతో కలిసి మీరు కూడా తినాలి. ఆ తర్వాత మీకు నచ్చిన దగ్గర ఊరేగండి అని చెప్పి వాటర్ బాటిల్ అతని చేతికిచ్చి అక్కడి నుంచి మీదకి వెళ్ళిపోయింది చంద్రిక. కథ ఇంకా ఉంది. మరి చంద్రికని బలవంతం చేసింది ఎవరు? తన ప్రాణాలని తీయాలనుకున్నది ఎవరు? భార్గవ్ నిజంగా మంచివాడా? మరి అభిజిత్కి చంద్రిక విక్రాంత్ల గురించి పర్సనల్ విషయాల్లో అంత యాంగ్జైటీ ఎందుకు? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.